గైస్, హలో అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో నేనైతే ఇవాళ ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక మంచి వీడియో చేస్తున్నానండి. సో మనం లోపలికి వెళ్ళిపోయి అసలు ఏంటి అనేది చూసేద్దాం. అండ్ కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను హౌస్ వైఫ్స్కి లేదా ఇంట్లో ఉండి మనం ఓన్ బిజినెస్ బడ్జెట్లో స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి బిజినెస్ ఆప్షన్ తీసుకొని వచ్చామండి. సో ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా మీకు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ నేను కూడా చూపిస్తాను అనమాట. మిషన్ ఏంటి, ఎంత కాస్ట్ పడుతుంది, ఎలా వర్క్ అవుతుంది అండ్ మీరు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, దీని మీద మీరు ఎలా ప్రాఫిట్ పొందొచ్చు అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూపించిన వాళ్ళకి 10% డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరైతే వీడియోని ఎండ్ దాకా చూడండి. సో ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేసిద్దాం. ఇప్పుడు ఈ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మౌనిక గారు ఉన్నారనమాట. తనని పిలుద్దాము, తనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ మ్యామ్. హాయ్. సో చెప్పండి, ఏంటి అసలు ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అండ్ మన కంపెనీ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్. ఓకే మ్యామ్. హాయ్ అండి, నా పేరు మౌనిక. నేను యూమి ఎంబ్రాయిడరీ నుంచి మాట్లాడుతున్నాను. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లేన్, పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు బయట మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో మగ్గం డివైస్, అవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మ్యామ్. ఒకసారి అన్నిటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యామ్. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అనమాట. ఇప్పుడు స్టార్టప్ అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. దీంట్లో ఇంట్లోనే పెట్టుకొని ఈజీగా రన్ చేసుకోవచ్చు. దీంట్లో 8 నీడిల్స్ ఉంటాయి. మనకి 10 ఇంచెస్ టచ్ డిస్ప్లే వస్తుంది. కంప్లీట్ ఆపరేటింగ్ అంతా డిస్ప్లేలోనే ఉంటుంది. మనకు ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 14/8 ఇంచెస్ ఉంటుంది. అంటే దీంట్లో 5 to 7 టైమ్స్ కంపల్సరీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. జాయింటింగ్ వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రేమ్ అనేది చాలా చిన్నది కాబట్టి. కానీ ఫుల్ జరీ వాడుకోవచ్చు మనం కంప్లీట్గా. ఇక్కడ చూడండి, మనకు జరీ వర్క్ వచ్చేసింది. ప్లస్ అన్ని రకాల థ్రెడ్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. అంటే కట్ వర్క్ కానీ, కచ్ వర్క్, నాట్ వర్క్, మిర్రర్ వర్క్, ఇట్లా అన్ని టైప్స్ వచ్చేస్తాయి. నెట్టెడ్ క్లాత్ నుంచి లెదర్ క్లాత్ వరకు అన్ని క్లాత్స్ పైన వర్క్ అనేది వేసుకోవచ్చు. ఆటోమేటిక్ మెషిన్ ఉంటుంది. ఇది కమర్షియల్ మెషిన్ కాబట్టి ఇంట్లో కూడా రన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ప్లస్ మనం అన్ని రకాల థ్రెడ్స్ పైన క్లాత్స్ పైన కూడా వేసుకోవచ్చు. అంటే 0mm నెట్టెడ్ క్లాత్ నుంచి లెదర్ క్లాత్ వరకు అన్ని క్లాత్ పైన వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎంత ప్రైస్ పడుతుంది? ఇది మనకు 2,40,000లో పడుతుంది మ్యామ్. ఎన్నిసార్లు ఒకవేళ ఫ్రేమ్ని చేంజ్ చేసుకోలేను, కొంచెం రిస్క్ అనిపిస్తుంది అనుకున్నప్పుడు మనకు సెకండ్ మోడల్ ఉంటుందన్నమాట. సెకండ్ మోడల్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇది సెకండ్ మోడల్ మ్యామ్. ఇక్కడ నుంచి ఏంటంటే మనకు అన్నిట్లో 12 నీడిల్స్ ఉంటాయి అన్నమాట. మనకు ఫ్రేమ్స్ కానీ, మెషిన్స్ కానీ, ఆపరేటింగ్ అంతా కంప్లీట్గా సేమే ఉంటుంది. ఫినిషింగ్ కూడా. ఫ్రేమ్ సైజ్, ఈ సెకండ్ మోడల్ ఫ్రేమ్ సైజ్ 12/16 ఇంచెస్ ఉంటుంది. అంటే దీనిలో సింపుల్ బ్లౌజ్ అయినా మనం 4 టైమ్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికంటే ఇది కొంచెం రిస్క్ తక్కువ అనమాట. అంటే 4 టైమ్స్ ఫ్రేమ్ని చేంజ్ చేసుకుంటే ఫుల్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. అంటే బ్యాగ్ సింపుల్ బ్యాగ్ కంప్లీట్గా వచ్చేస్తుంది. 1 and 1 టైం వచ్చేస్తుంది అనమాట. ఆపరేటింగ్ అంతా మనకు దీంట్లోనే ఉంటుంది. మనకు 4 పేజెస్ ఉంటాయి అన్నమాట డిస్ప్లేలో. ఫస్ట్ పేజ్లో కంప్లీట్గా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న డిజైన్స్ అన్నీ ఫస్ట్ పేజ్లోనే ఉంటాయి. సెకండ్ పేజ్ వచ్చేసి మనకు మెజర్మెంట్స్ ఏవేవైతే ఎంటర్ చేసుకుంటామో అవి సెకండ్ పేజ్లోనే ఉంటాయి మ్యామ్. థర్డ్ పేజ్ వచ్చేసి కలర్ సెలెక్షన్ ఉంటుంది. సో ఆ కలర్ సెలెక్షన్ మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఫోర్త్ పేజ్లో మనం ఫ్రేమ్ అనమాట. దీనిలో మనకు ఆ డిజైన్ ఎక్కడ సైడ్ రావాలి అది చూస్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మెషిన్ స్టార్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది దీని ఆపరేటింగ్. దీని ప్రైస్ వచ్చేసి 3,40,000 పడుతుంది. ఇది తీసుకున్నా సరే దీంట్లో ఏంటంటే కొంతమంది మనకి తీసుకున్న తర్వాత మగ్గం డివైజెస్ని కూడా అడుగుతుంటారు కదా. సో దీని తర్వాత మనకు అప్గ్రేడెడ్ వర్షన్ కూడా ఉంది. సో దానికి మనం మగ్గం డివైజెస్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది మ్యామ్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఉంటుంది మ్యామ్. ఇది మనకు ఎక్కువ బయట రన్నింగ్ మోడల్ అయితే ఇదే అనమాట. ఫ్రేమ్ సైజ్ 20/32 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో మనకు వర్క్ అనేది ఈజీ అవుతుంది. ప్లస్ 2 సార్లు ఫ్రేమ్ని చేంజ్ చేసుకుంటే ఫుల్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే ఒక ఫ్రేమ్లో ఇలా బ్యాక్ ఫ్రంట్ వచ్చేస్తుంది, మళ్ళీ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట దాంట్లో. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 4,25,000 ఉంది. ఒకవేళ ఈ సింగిల్ డివైజెస్ వద్దు, మాకు డబుల్లోనే కావాలి అంటే మన దగ్గర డబుల్ బీడ్
బీట్ డివైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు బయట మెషిన్స్ తీసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఒకవేళ డివైజెస్ మగ్గం డివైజెస్ కావాలి అనుకున్నప్పుడు మేము అవి కూడా ఇస్తామన్నమాట. మీరు వచ్చి ఒకసారి చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇవి మనకి బీడ్స్ కూడా వేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది కదా. అవును మేడం. లైక్ ఇక్కడ బీడ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బీడ్స్ అండి. అవును. సో ఇట్లా ఫిల్ చేసేసుకొని మీకు ఏది కావాలంటే ఆ బీడ్స్ వీటిలో వేసేసుకున్నారంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది పడిపోతుంది ఆటోమేటిక్గా. సో చూసారు కదా, నైస్. సో మనకి ఏంటంటే ఇది మ్యాక్సిమం ఎంత టైంలో మనకి ఇది అయిపోతుంది, ఒక బ్లౌజ్ అనేది ఎంత టైంలో అయిపోతుంది మ్యామ్? అది డిజైన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పర్ డే ఈజీగా 2 to 3 బ్లౌజెస్ అయితే వేసుకోవచ్చు మ్యామ్. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ట్రైనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే మెషిన్ తీసుకున్న వాళ్ళకి మేము ఇంటికి వచ్చి ట్రైనింగ్ ఇస్తారనమాట. దానికి కావాల్సిన మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ మీకు మెషిన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి అనేసి కొంతమందికి డౌట్ ఉంటుంది. సో మన దగ్గర 2 years వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. దాంతోపాటు వారంటీ ప్లస్ గ్యారంటీ కూడా ఉంటుంది అనమాట. 2 years వరకు ఉంటుంది. 2 years తర్వాత కూడా మీకు ఒకవేళ మీరు ఈ వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏఎంసీ అనేది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. బయట మార్కెట్లో కూడా ఎక్కడ లేదు మ్యామ్. ఏఎంసీ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. మీరు ఈ ఏఎంసీ అనేది కూడా 1 yearకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉంటుంది మ్యామ్. అండ్ ఇప్పుడు మనము ఇదంతా కూడా కరెంట్ మీద రన్ అవుతుంది కాబట్టి చాలా మందికి డౌట్స్ ఉండవచ్చు అండి. కరెంట్ మీద రన్ అవుతుంది కాబట్టి మనకి ఏమైనా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా అనే డౌట్స్ కూడా ఉంటాయన్నమాట కస్టమర్స్కి. సో దాని గురించి ఏం చెప్తారు మీరు మ్యామ్? అంటే దీన్ని యూస్ చేస్తే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుందని అనుకోవద్దు. ఎవరింట్లో అయినా నార్మల్గా ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదా, సో దానికి ఎంత పవర్ అయితే యూజ్ అవుతుందో దీనికి కూడా అంతే పవర్ యూజ్ అవుతుంది. మీరు 24 hours మెషిన్ రన్ చేసుకున్నా సరే అంతే పవర్ యూజ్ అవుతుంది దీనికి. ఓకే. సో ఇదైతే చాలా మంచి విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటివి మనం యూజ్ చేస్తున్నప్పుడు కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చాలామంది అనుకుంటారు ఆబ్వియస్లీ. సో మనకి ఒక ఫ్యాన్ ఎంతసేపు అయితే రన్ అవుతుందో 24 hours ఎంత బిల్ అయితే వస్తుందో, సో సేమ్ అదే ప్రైస్ అయితే మనకి బిల్ అయితే వస్తుందన్నమాట. దీనికి కూడా ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో మనకి ఇది వచ్చేసి లేటెస్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందన్నమాట. సో దీని గురించి ఏం చెప్తున్నారు? మనం ఇందాక సింగిల్ బీడ్ చూసాం కదా, సో ఇది డబుల్ బీడ్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకు రెగ్యులర్ బీడ్ ఉందన్నమాట. సో రెగ్యులర్ బీడ్తో పాటు మీకు పర్ల్ కానీ ఇంకా పైపింగ్ కానీ ఏది కావాలన్నా సరే మీరు దాన్ని అటాచ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అప్గ్రేడెడ్ వర్షన్ ఉంటుంది. దీంతో పాటు మనకు ఒకవేళ మీకు శారీస్ పైన కూడా కుర్తాస్ పైన వేసుకోవాలి అనుకుంటే మనం వేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ అంటే మీకు దీనికంటే పెద్ద ఫ్రేమ్ కూడా కావాలి అంటే అది కూడా ఉంటుంది. అది 5,50,000 పడుతుంది మ్యామ్. దానిపైన మనం శారీస్ కానీ కుర్తాస్ కానీ వేసుకోవచ్చు. సో ప్రైస్ వచ్చేసి మనకు 4,25,000 ఉంది. డివైజెస్తో కలిపి మనకు దగ్గర 6 lakhs వరకు పడుతుంది అనమాట. మనకు ఇప్పుడు ఏదైతే కింద స్క్రోల్ అవుతుందో కూపన్ కోడ్ అది చెప్తే మన సబ్స్క్రైబర్స్కి 10% డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఈ మిషన్ మీద అయితే మాత్రం మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే నా కూపన్ కోడ్ యాడ్ చేస్తారో వాళ్ళ కోసం 10% డిస్కౌంట్ అయితే ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆ కూపన్ కోడ్ యాడ్ చేసుకున్నారంటే, ఆ కూపన్ కోడ్ చెప్పారు అంటే ఈ మిషన్ మీద మనకి 10% డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఈ మిషన్ అనేది మనకి ఇప్పుడు ఆఫర్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇది మనకి డెలివరీ ఎలా చేస్తారు? డెలివరీ అనేది ఎలా ఉంటుంది కస్టమర్స్కి? మ్యామ్ ఏంటంటే ఇప్పుడు లోకల్లో ఉన్న వాళ్ళకైతే సేమ్ డే డెలివరీ అయిపోతుంది. నాన్ లోకల్ వాళ్ళకి ఏంటంటే మనకు నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చేస్తామన్నమాట. ఓకే. అండ్ ఈ బీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ అండ్ మనకి కనిపించే ఈ థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి కదా అండి, ఇవన్నీ కూడా మనం బయట దొరుకుతాయా లేదంటే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది? లేదు మ్యామ్, ఈ మెటీరియల్ కూడా కంప్లీట్గా మన దగ్గరే అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఏది కావాలనుకున్నా సరే దాంట్లో మనకి థ్రెడ్ క్యాటలాగ్ అనేది ఉంటుంది. దాంట్లో కోడ్ని చూసి వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు మీకు కార్గో కానీ లేదా ఓలా ఊబర్ ఇట్లా బుక్ చేసి పంపిస్తాం. మీకు కంప్లీట్ మీకు రా మెటీరియల్ అంతా ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది మ్యామ్. హైదరాబాద్లో లేని వాళ్ళకి కూడా పంపిస్తారు కదా? కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికి కావాలన్నా సరే మేము అక్కడికి పంపిస్తాం మీకు. డిజైన్స్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే లైక్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? మీ దగ్గర ఏమైనా కొన్ని డిజైన్స్ ఉన్నాయా లేదంటే ఎట్లా?
మ్యామ్ అంటే మన దగ్గర ఇప్పుడు మెషిన్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. అవి కాకుండా కొంతమంది ఏంటంటే ఇంకా మాకు ఎక్స్ట్రా కూడా కావాలి అనుకునే వాళ్ళకి మనది డిజైన్ యాప్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ప్లే స్టోర్లో యూమీ ఇండియా అని ఉంటుంది. మీకు దానిలో నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకేమైనా కస్టమైజేషన్ కూడా కావాలి అనుకుంటే కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్ మన దగ్గర ఏంటంటే ఇంకొక ఆఫర్ కూడా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చిన్న మెషిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే లైక్ ఉషా మెషిన్ కానీ బ్రదర్ మెషిన్, వాళ్ళకు కూడా ఇప్పుడు పెద్ద మెషిన్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే అవి మనం ఎక్స్చేంజ్లో తీసుకొని 2032ని వాళ్ళకి ఇస్తామన్నమాట. సో అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది కూడా. ఇదైతే చాలా మంచి ఆఫర్ అనమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనం ఒక చిన్న ఫ్లేవర్ అనేది డెమో కోసం అని చెప్పేసి పెట్టించామండి. మిషన్ చూడండి, మనకి ఇది 1 మినిట్కి 1000 స్టిచ్చింగ్ అయితే వేస్తుంది అనమాట. సో చూడండి, మనకి ఆల్మోస్ట్ ఒక బ్లౌజు దీని మీద అయితే ఫుల్గా అయిపోవడానికి ఆల్మోస్ట్ డిజైన్ బట్టి 4 to 5 hours అట్లా అయితే పడుతుంది. ఇక్కడ మనకి ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, ఏంటి, ఎన్ని స్టిచెస్ పడుతుంది, ఎటు పడుతుంది అనేది కూడా మొత్తం క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. అనేది మొత్తం అంతా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, దానికంతటికి అదే థ్రెడ్ అనేది చేంజ్ చేసేసుకుంటుంది. సో ఇందాక గ్రీన్ వేసింది కదా, ఇప్పుడు వచ్చేసి మనకి అది దాని మీద రామా గ్రీన్ కలర్ వేసేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇది కూడా ఇందాక మేము వేయించాము, ఈ ఫ్లవర్ కూడా ఇందాక డెమోకి వేయించింది అనమాట. సో ఇది అయిపోయాక నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మిషన్ దాని అందరికీ అదే థ్రెడ్స్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ చేసేసుకుంటుంది. సో ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్లో తీసేసుకుంది, ఆరెంజ్ కలర్లో తీసేసుకుంది. సో చూసుకున్నారు కదా బుటీ ఎలా వచ్చింది అనేది, బ్యూటిఫుల్గా వచ్చేసింది. ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా మనకి ఏ చిన్న ఫాల్ట్ అనేది లేకుండా వచ్చేసింది. థ్రెడ్లో మీకు బుటీ చూపించాను కదండి ఎలా వస్తుంది అనేది. సో ఈ బీడ్స్తో మగ్గం వర్క్ లాగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు మనం అనేది రిఫరల్గా ఇక్కడ ఉందన్నమాట. సో ఈ ప్యాచ్ వర్క్ అంతా కూడా ఈ మిషన్ మీదే చేసింది. ఒకసారి చూసుకుని ఇదంతా కూడా మనకి మొత్తం అంతా కూడా బీడ్స్ అనేవి ఇలా యాడ్ అయిపోయింది. ఇదంతా కూడా మనకి మిషన్ వర్కే వస్తుందండి. సో బ్యూటిఫుల్గా వచ్చింది వర్క్ అంతా కూడా, చాలా ఫినిషింగ్ అనేది చాలా సూపర్బ్ వచ్చేసింది అనమాట. సో ఇలా ఉంటుంది. దీని గురించి మీకు ఇంకేదన్నా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం నేను కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఒకసారి కాల్ చేశారంటే ఫర్దర్గా మీకు ఏది కావాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అడ్రస్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను అనమాట. ఒకసారి మీరు ఎవరన్నా కానీ ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్ని అయితే విజిట్ చేయండి. అన్నారంటే మొత్తం వాళ్ళే గైడ్ చేస్తారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మనకి పైన దొరుకుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి అదంతా కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇది హెడ్ ఆఫీస్ కాబట్టి మీరు ఇక్కడికి విజిట్ అవ్వచ్చు. లేదు నాన్ లోకల్ వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి ఎలా అనుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన బ్రాంచెస్ ఉన్నాయండి. గుంటూరు కానీ, వైజాగ్, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై, పూణే ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు అక్కడ దగ్గర అవుతుంది అనుకుంటే మీరు అక్కడికైనా వెళ్ళి విజిట్ అవ్వచ్చు. కంప్లీట్గా మీకు వాళ్ళు మెషిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూస్తారు. దాన్ని బట్టి మీరు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడవచ్చు మీరు. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరికేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను మీకు. ఇది చూసినట్టయితే ఇవన్నీ కూడా థ్రెడ్స్ అనమాట, ఇలా ఉంటాయి. మీకు కావాల్సిన థ్రెడ్స్, కలర్స్, మ్యాచింగ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరికేస్తాయి అనమాట. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చెప్తే చాలు. అండ్ ఏ కలర్స్ దొరుకుతాయో కూడా నేను ఒకసారి మీకు రిఫరల్గా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా అవే మెటీరియల్ అనమాట. ఒకసారి రండి, ఇంకా ఉన్నవి అవి కూడా చూపిస్తాను. సో ఇవన్నీ కూడా కార్డింగ్ థ్రెడ్స్ అనమాట. అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.
ఇవి వచ్చేసి నార్మల్ థ్రెడ్స్ ఇలా ఉంటాయి. సో వీటిలో కలర్స్ కూడా మనకి ఏ కలర్ కావాలన్నా కానీ దొరికిపోతాయి. నేను మీకు కలర్ ప్యాలెట్ కూడా ఒకసారి చూపిస్తాను క్లియర్గా. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి బాబిన్ కేసెస్, బాబిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి బీడ్స్ కూడా దొరికేస్తున్నాయండి, బీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి చెమ్కీ సీక్వెన్స్ అన్నమాట. కలర్ ప్యాలెట్స్ అండి, ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మీరు కోడ్ చెప్తే చాలు, వాళ్ళు పార్సిల్ చేసి పంపిస్తారు ఇన్కేస్ రాలేని వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. దీంతో పాటు కొన్ని డిజైన్స్ కూడా రిఫరల్గా ఇస్తున్నారనమాట. ఇది చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా డిజైన్స్ అండి, మీకు రిఫరల్గా ఇస్తున్న డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ వీడియో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.